టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. ఇంతకు ముందే ఆయన హెచ్ఎండివితో మాట్లాడడం జరిగింది. రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలైతే ఉన్నాయని, ఎస్పీ బీఎస్పీ పార్టీ కలిసినప్పుడు ప్రపంచంలో ఇంతకంటే పెద్ద వింత లేనప్పుడు ఇప్పుడు టీడీపీ గతంలో మిత్రులైన టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటని, అలాగే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అని కూడా టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు కనకమెడల మాత్రం ఒక రకంగా తాను బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. ఏదైనా జరగొచ్చు అని చెప్తూనే అధినేతకే ఆ నిర్ణయాన్ని వదిలేస్తామంటున్నారు. బట్ ఇక్కడ జనసేన నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకు వచ్చిన సందర్భం అయితే లేదు. ప్రస్తుతానికి మనం మాట్లాడదాం. జనసేన అధికార ప్రతినిధి విజయబాబు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి విజయబాబు గారు. నేను జనసేన అధికార ప్రతినిధిని కాదమ్మా, జనసేన కాదు, నేను బీజేపీ. హలో, ఓకే అండి విజయబాబు గారు, నమస్తే అండి. నమస్తే నమస్తే విజయబాబు గారు, చూస్తున్నాం మరి ఈ పొత్తు పొడిచైనా రెండు పార్టీల మధ్య మళ్ళీ మిత్రత్వం అనేది సాగే పరిస్థితులు కనబడుతున్నాయంటారా? ఏం జరగబోతోందంటారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ? అసలు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ధోకా ఇచ్చిందనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇండిపెండెంట్ గా పార్టీని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత దరిమిలా కూడా ఆయన పలుసార్లు లోకేష్ గారి వ్యవహార శైలిని కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా వైఫల్యాన్ని కానీ దుయ్యపడుతున్నటువంటి నేపథ్యం ప్రజెంట్. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీతో కలవటం అనేటువంటిది అంటే దాదాపు ఇప్పటి వరకు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా అర్థం ఉండదు. కాబట్టి నేనైతే ఏమనుకుంటున్నానంటే, తర్వాత ఒక విభిన్న భావజాలాలు వైరుధ్యాలు ఉన్నటువంటి పార్టీలు కలిస్తే తప్పేంటి, వాళ్ళు ఎవరో కలిశారు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామని చెప్పానంటే అది పొరపాటు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ కలయిక అపవిత్ర పొత్తు అవుతుంది. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఒకవేళ కలిసినప్పటికీ కూడా ఇందులో ప్రత్యేకించి జనసేనలో ఉన్నటువంటి యూత్ వింగ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అది డెఫినెట్ గా ఒక అపవిత్ర పొత్తు అవుతుంది. నేనైతే అలాంటి చారిత్రక తప్పడానికి పవన్ కళ్యాణ్ గారు పాల్పడతారని నేనైతే అనుకోవడం లేదు. విజయబాబు గారు, కాంగ్రెస్ టీడీపీని ఎలా అయితే అభివర్ణించారో ఇప్పటి వరకు అంత పెద్ద స్థాయిలో అభివర్ణించడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ఎక్కడ కూడా టీడీపీ పవన్ కళ్యాణ్ ని విభేదిస్తున్న పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఎందుకు అంత తీవ్రమైన వ్యతిరేకత? ఒంటరిగా పోరాటం చేసే దమ్ము గాని ధైర్యం గాని టీడీపీకి ఏ రోజు లేదు. ఎవరో ఒకళ్ళు సపోర్ట్ పెట్టుకుంటే గానీ ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఆ టీడీపీ. అందుకని ఏంటంటే, ముందుగా జనాల్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక మైండ్ గేమ్ ఆడటం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ నిజంగా జనసేన వైపు నుంచి కనుక అలాంటి ఫీలర్స్ ఏదైనా వస్తే అప్పుడు మనం వాటి మీద మనం స్పష్టమైనటువంటి సూటిగా కామెంట్ చేయొచ్చు. అప్పటి వరకు ఏంటంటే దీన్ని ఒక ఊహాజనితమైనటువంటి అంశాలుగానే చూడాలి తప్ప. ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడతానండి చాలా చాలా బ్రీఫ్ గా. ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్ తర్వాత కుమారస్వామి ఎలా అయితే కీలకం కాబోయారు, జేడీఎస్ ఎలా అయితే కీలకమైందో కర్ణాటకలో, అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా కీలకం కాబోతారు అని, ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ లో తాను 175 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన చాలా క్రియాశీలకంగా వ్యవహరించబోతుందని నెక్స్ట్ ఎలక్షన్ లో చెప్పడం జరిగింది, రైట్? అంటే ఆ తర్వాత ఏమైనా పొత్తుకెళ్లే అవకాశాలు ఉంటాయంటారా? సీనియర్ విశ్లేషకులుగా మీకేమనిపిస్తుంది? ఆయన అధికారంలో ఒక కీలక భాగస్వామిగా వ్యవహరించడం, కీలక పాత్ర పోషించడం అనేటువంటిది దాన్ని ఎవరు కూడా కాదనడానికి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే, ఆయన పదే పదే చెప్తాం, నాకు అధికారమే పరమావధి కాదు, అధికారాన్ని మించినటువంటి స్థాయిలో సగటు ప్రజలకి, అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకి భాగస్వామ్యం కావాలి, వాళ్ళకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు అలాంటి లక్ష్యాలకు చూట్లు పొడిచింది తెలుగుదేశం పార్టీ అని ఆయనే స్వయంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీతో ఆయన పొత్తుకు వెళతారని నేనైతే అనుకోవడం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయబాబు గారు. రైట్, వైసీపీ నేత మల్లాది విష్ణు గారు కూడా మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి మల్లాది విష్ణు గారు. విష్ణు గారు, చూస్తున్నారు టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల ముందుగానే ఒకవేళ స్నేహపూర్వకంగా వీళ్ళు రెండు కలిసే అవకాశాలు కనబడుతున్నాయి, రెండు పార్టీలు కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా ఒక రకంగా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి టీడీపీలోని కొంతమంది నేతలు అయితే దీన్ని ఆహ్వానిస్తున్నట్లుగా సూచనప్రాయంగా అయితే అందుతోంది. బట్ ఇటు పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం జనసేన మాత్రం ఒక రకంగా విభేదిస్తున్నట్టే కనబడుతోంది, కానీ క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. బట్ వైసీపీ శ్రేణులుగా మీకేమనిపిస్తోంది చూస్తుండే పరిస్థితి?
అంటే ఇప్పుడు 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి పోటీ చేసినాయి. పోటీ చేసిన ఒక 6 నెలల క్రితం వరకు కూడా తెలుగుదేశం పరిపాలనలో భాగస్వామిగా ఉండడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ మధ్య చాలా సడన్ గా యూటర్న్ తీసుకుని ఆయన తెలుగుదేశం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పటి వరకు నేను చరిత్రలో ఎప్పుడు కూడా చూడనట్టు అవినీతి జరిగిందని, లోకేష్ అవినీతికి పాల్పడుతున్నాడని, లోకేష్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ముఖ్యమంత్రి చేయడం కోసమే ఆయన తాపత్రయపడుతున్నాడని చెప్పని ఇట్లా చాలా ఆరోపణలు చేశారు ఎవరు, జనసేన పవన్ కళ్యాణ్ గారు. కానీ మేము ముందు నుంచి చెప్పేది ఏంటంటే యాంటీ ఇన్కమ్ అది మనకు ఉపయోగకరంగా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిసి నాటకం ఆడుతున్నారు. ఇది వీళ్ళిద్దరు పొత్తు బహిరంగంగా వాళ్ళిద్దరు కూడా పార్ట్నర్స్ అని చెప్పని వైసీపీ చెప్తా వచ్చింది. అందులో ఈ క్షణం వరకు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, జనసేన తెలుగుదేశం పార్టీ బి టీం అని చెప్పనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మొన్న తెనాలిలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేసి చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఆయన బాధపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, జనసేనతో కలిస్తే తప్పేంటి అని చెప్పని అన్నారు. మళ్ళీ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, కేసీఆర్ నా మీద ఒత్తిడి చేస్తున్నాడు, జనసేన వైసీపీ కలవమని చెప్పాను అన్నాడు. ఇట్లాగా రకరకాలైనటువంటి మనసులో అంటే విష్ణు గారు, ఇక్కడ జగన్ అండ్ కేటీఆర్ గారు కలిసిన తరువాత మాత్రమే జనసేన వైఖరిలో మార్పు వచ్చింది అనుకోవడానికి అనుమానం లేదంటారా? ముందు నుంచి మా నాయకుడి యొక్క ప్రకటనలు, మా నాయకుడి యొక్క ఫైల్స్ అన్ని కూడా మీరు తిరగేస్తే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి వ్యక్తి, ఆయన చెప్తేనే నడుస్తున్నాడు, వీళ్ళిద్దరిని కలిపేటటువంటి బాక్స్ ఒకటి ఉంది, ఆ బాక్స్ ఎవరో కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత డీటెయిల్స్ గా చెప్పిన తర్వాత కేటీఆర్ గారు, జగన్ గారు ఏం తెలిసారు, కేటీఆర్ గారు నాన్నగారు వాళ్ళ పార్టీ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కలవడం జరిగింది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. అంతే తప్ప ఏదో ఇద్దరు కూడా ఓట్ల షేరింగ్ కోసమో, సీట్ల షేరింగ్ కోసమో, లేదంటే ఇద్దరు కూడా 2 పార్టీల పొత్తు కోసం కాదు కదా. ఇదేదో కొత్తగా మా మీద ఒక విష్ణు గారు, జనరల్ గా కలిస్తే ఒక రకంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడతాను అని చెప్పిన తరువాత కలవడమే ఇక్కడ ప్రధాన అంశం అయిందంట. ఈ మీడియా కూడా తమ మీడియా ఎజెండాని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పింది రిటర్న్ గిఫ్ట్ కానీ, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేమే పోటీ చేస్తాము, మేమే ఏలు పెడతాము అని చెప్పినటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా ఈ ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా కేటీఆర్ గారు వచ్చినటువంటి కలయికకిను పాలిటిక్స్ కి సంబంధం లేదు అనే విషయాన్ని మీడియా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతంటే మీడియా ఒక హైప్ క్రియేట్ చేసి ఇద్దరు కలిసిన దానికి వల్లే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నాడని చెప్పని ఒక దుష్ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. 1.5 సంవత్సరాల కాలం నుంచి కూడా మేము పవన్ కళ్యాణ్ గారి మీద ముందు నుంచి కూడా చెప్తానున్నాం. ఏమని చెప్తానున్నాం, ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్ట్నరు, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడ ఒకటి 1.5 సంవత్సరం నుంచి కూడా ఎక్కడ విభేదాలు, పవన్ ని నేరుగా విమర్శించడం, లేదంటే జనసేన లేదంటే ఈ పార్టీలు వైసీపీ పార్టీల శ్రేణులు ఎక్కడ తిట్టుకున్న దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలోనే అవి కూడా ఊపందుకున్నాయి. అంటే గతంలో వీళ్ళిద్దరు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, కేసీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, జగన్ గారు నలుగురు కూడా కలిసి నా మీద దాడి చేస్తారని చెప్పారా లేదా? ముగ్గురే అన్నారు. ఇప్పుడు ముగ్గురు అని చెప్తున్నారు. 40 క్రితం వరకు నలుగురు అని చెప్పారు. ఈ రోజున కొత్తగా వాళ్ళకి కావాల్సిన విధంగా రాజకీయాన్ని మార్చుకుంటూ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినా కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలో తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక్కటి చెప్పండి విష్ణు గారు, ఒకవేళ కలిస్తే ఆ 2 పార్టీలు వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మీరు కొత్తగా ఏం లేదండి, 2014 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వల్పమైనటువంటి ఓట్లతో వెనకబడ్డారు అధికారాలు. ఇప్పుడు 3 పార్టీలు విడివిడిగా పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్స్ ఉంది. ఎన్నికల మేనిఫెస్టో
అమలు చేయలేదు, తొలి సంతకాలు అమలు చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆ పార్టీని ప్రజలు మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు అని చెప్పనేటటువంటి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు, వైసీపీకి లేదు. పైగా వైసీపీ ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా సుదీర్ఘ కాలం పాటు, సుదీర్ఘ దూరం పాటు పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ప్రజల హృదయాల్లో చిరస్థానమైనటువంటి స్థానం లభించింది. కాబట్టి మేము ఇద్దరు కలిసినా కూడా ఏమి అవుతుంది అని చెప్పి మేమైతే భావించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మల్లాది విష్ణు గారు ఫోన్ పొత్తు పొడిచేనా టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. ఆయన హెచ్ఎంటీవీతో మాట్లాడడం జరిగింది. మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఆయనతో మాట్లాడిన క్రమంలో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు మరో రాజ్యసభ సభ్యుడు కనకమేడల మాత్రం పూర్తిగా పార్టీ అధిష్టానానికి ఇది సంబంధించి ఉంటుంది, ఒకవేళ కలిసినా సరే ఎలాంటి అభ్యంతరాలు కూడా ఉండవు అంటూ కనకమేడల కూడా ఒక రకమైన బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. మనం ఇప్పటివరకు హెచ్ఎంటీవీ మరో విజయ్ బాబు జనసేన నాయకులతో మాట్లాడడం జరిగింది. ఈ రెండు పార్టీలు కలిస్తే గనక ఒక రకమైన ఇది అపవిత్ర కలయిక అవుతుంది అని మరి ఆయన కుండబద్దలు కొడుతూ వ్యాఖ్యానించడం జరిగింది. ఏదేమైనా జగన్ అండ్ కేటీఆర్ కలయిక తరువాత ఇటు జనసేనలో ఏమైనా తన వైఖరిలో మార్పు వచ్చిందా అన్న ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. రైట్, ప్రస్తుతానికైతే మనం మరో టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే అండి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. రైట్, అలాగే టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఒక మాట కూడా అన్నారు. ఎస్పీ బీఎస్పీ ఈ రెండు పార్టీలు ఈ మధ్య కాలంలో కలిసిన పరిస్థితిని మనం చూసాం. అలాంటిది జరగంగా లేనిది గతంలో మిత్రులైన జనసేన టీడీపీ కలిస్తే తప్పేంటని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ రకరకాల అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా పార్టీతో విభేదించి తన మద్దతును ఉపసంహరించుకుని జనసేన పార్టీ పెట్టి క్రియాశీలకంగా తాను ఒక పవర్ఫుల్ గా 175 స్థానాల్లో కూడా పోటీ చేస్తామంటూ కుండబద్దలు కొడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ జగన్ అండ్ కేటీఆర్ మీటింగ్ తర్వాత తన వైఖరిలో మార్పు వచ్చినట్లుగా కనబడుతోంది. ఈ మధ్య వీరంతా కలిసి చంద్రబాబు మీద ఒక రకమైన కుట్రలు అనేవి జరుగుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వ్యాఖ్యానించడాన్ని చూస్తే తన వైఖరిలో మార్పు వచ్చినట్లుగా అయితే ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. అదేవిధంగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని నేరుగా చంద్రబాబు విమర్శించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఎవరి విఘ్నతకి వాళ్ళని వదిలేస్తున్నామంటూ మాత్రమే మాట్లాడిన క్రమంలో ఒకవేళ టీడీపీ నుంచి మాత్రం స్నేహపూర్వక హస్తం అందించడానికి సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ మధ్య కాలంలో పవన్ మాతో కలిసి వస్తే గనక మేము ఆహ్వానిస్తున్నామని కూడా ఏకంగా చంద్రబాబు అంటే కేంద్రం మీద పోరాడడానికి పవన్ కలిసి వస్తే ఎప్పటికైనా మేము కలుపుకుంటామని కూడా ఒక సభలో చంద్రబాబు వ్యాఖ్యానించిన తరువాత ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు, జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుంది, జనసేన దండు సిద్ధంగా ఉంది అంటూ కూడా పవన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నిజంగానే జనసేన వైఖరిలో మార్పు వచ్చిందా, టీడీపీ జనసేన కలవబోతున్నాయా, ఇదే ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. ప్రస్తుతానికి మనం టీడీపీ నేత అనిత గారితో మాట్లాడదాం. నమస్తే అండి అనిత గారు. అనిత గారు నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. 2014 మళ్ళీ సీన్ రిపీట్ కాబోతోందా? 2019లో మళ్ళీ పవన్ తోనే వెళ్లే అవకాశాలే కనబడుతున్నాయా? మీ వర్షన్ ఏంటండి? పవన్ తోనే వెళ్లే అవకాశాలు అయితే కనిపించడం అన్నది మన లాస్ట్ మినిట్ వరకు మనం ఏం చెప్పలేము. బట్ ఏంటంటే మీకు తెలియండి కాదు, మొదటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు మేము అన్ని స్థానాలని పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఆయన కూడా ఎక్కడ కూడా టీడీపీతో కలుస్తామని ఏమీ చెప్పలేదు. మా నాయకులు కూడా ఏ రోజు కూడా టీడీపీ మనం జనసేనతో కలిసి వెళ్ళాలి అన్న ఊహాగానాలు కూడా ఏమీ లేవు. కాకపోతే ప్రజల తాలూకా ఊహాగానాలు మాత్రమే తప్ప ఈ రోజు ఏదైనా తెలుగుదేశం పార్టీకి గెలవటానికి తగిన బలం, అంతకు మించి బలం ఉంది ఈ రోజు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమం అండి. అనిత గారు ఇంతకు ముందే మా ప్రతినిధి మాట్లాడినప్పుడు టీజీ వెంకటేష్ గారు అన్నారు కలిస్తే తప్పేంటని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇలాంటివి చూస్తుంటే ఒక రకమైన బలం చేకూరడం లేదా? అమ్మా మీకు క్వశ్చన్ చెప్పాలి. బలం చేకూరడం అన్నది అది ఎగస్ట్రా బలమే. ఈ రోజు ఏదైనా తెలుగుదేశం పార్టీకి ఎవరు వచ్చినా కూడా అది ఒక ఎగస్ట్రానే, అంతేగాని తెలుగుదేశం పార్టీకి ఈ రోజు బలం అనేది ఉంది రాష్ట్రంలో. బట్ నేనేమంటానంటే మీరు ఇందాక ఏదైతే తప్పేంటి నేను ఒకటే అంటాను,
ఇప్పుడు తప్పేంటి? తప్పేమీ లేదు. ఈ వర్షన్ అయితే అనిత గారు, ఈ వర్షన్ టీడీపీలో మాత్రమే ఎందుకు వినబడుతుంది? జనసేన నుంచి ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్త నుంచి కూడా టీడీపీతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా లేనట్టు కనబడుతుంది. ఎందుకు ఇంతకు ముందే విశ్లేషకులైన విజయబాబు గారు జనసేన పార్టీ ఆయనతో మాట్లాడినప్పుడు ఇది ఒక అపవిత్ర కలయిక అవుతుందన్న తీవ్రమైన వ్యాఖ్య చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇది నాయకుల మధ్యలో జరగాల్సిన, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో జరగాల్సిన చర్చ ఇది. యాక్చువల్ గా జరగాలి చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున మేము కలుస్తాము అనుకుంటే కలుస్తాము అని వస్తే నేను తప్పేంటని అడుగుతాం. అంతేగాని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారే మా సిద్ధాంతాలు నచ్చకని చెప్పి కొన్ని రకరకాలుగా మాట్లాడారు. కానీ ఈ రోజు రిలైజ్ అయితే తప్పేంటి? ఏమో రిలైజ్ అవుతారేమో, అది మేము ఎవరు చెప్పలేం కదా. ఇంకొకటి విషయం చెప్తున్నాం, ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మాకు కావలసినంత బలం మాకుంది. మేము బలం గురించి అటు ఇటు పరిగెట్టాల్సిన అవసరం మాకైతే లేదు. ఇప్పుడు ఎవరైతే జనసేన నాయకులు ఇది అపవిత్ర కలయిక అంటున్నారో అది వాళ్ళు విజ్ఞత. అది మేమే కోరట్లేదు, బతిమాలట్లేదు. అనిత గారు, కేంద్రంతో పోరాడడానికి పవన్ వచ్చినా సరే తాము కలుపుకోవడానికి సిద్ధమని ఏకంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు గారే వ్యాఖ్యానించారు ఒక సభా వేదికగా. అవునండి, ఆయన్నే కాదండి, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ పార్టీ ముందుకొచ్చినా కలుపుకొని వెళ్తాము అని చెప్పారు. అది జనసేన ఏ పార్టీ అని అనలేదు ఆయన. ఏ పార్టీ వచ్చినా ముందుకు తీసుకెళ్తాం అనేటప్పుడు మీ విలేకరు క్వశ్చన్ అడిగారు, అప్పుడు ఆయన దానికి సమాధానం చెప్పారు ఆయన తప్పేంటి అని. సో ఇప్పుడు విషయం ఏంటంటే సార్ చాలా క్లియర్ గా, మీరు కూడా చాలా క్లియర్ గానే చెప్పారు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాల్సి వస్తే ఏ పార్టీతోనైనా మేము ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధం. ఏ పార్టీ కలుపుకొని వెళ్తాం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మేము పార్టీల గురించో లేదంటే మా వ్యక్తిత్వాల గురించో వ్యక్తిగత విషయాల గురించి ఇక్కడ మేము తాకట్టు పెట్టాలనుకోవట్లేదు రాష్ట్రాన్ని. జనసేన నుంచి విజయబాబు గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, పార్టీ నుంచి బయటకు రావడం, సారీ విజయబాబు గారు కాదు, మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో మద్దతు ఉపసంహరించుకొని బయటకు వచ్చి పార్టీ పెట్టిన తర్వాత తాను ఎక్కడా కూడా చూడనంత అవినీతి రాష్ట్రంలో జరిగింది, అది లోకేష్ చేతుల మీదుగానే జరిగిందని వ్యాఖ్యానించిన వ్యక్తి ఇప్పుడు ఎలా కలుస్తారు అనేది కూడా మరి వైసీపీ నుంచి వినబడుతోంది. మీరే అన్నారు ఇందాక, ఒక మాట చెప్పిన తర్వాత ఒక పశ్చాత్తాపం అనేది కూడా ఉంటుందమ్మా. రియలైజేషన్, ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడమంటే మాట్లాడొచ్చు. అలాగని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నేను వస్తానని చెప్పలేదే, ఎందుకు మనం మాట్లాడుకోవడం? మన రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అన్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను ఏ పార్టీతో ముందుకెళ్ళట్లేదు, అన్ని స్థానాలను పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏదో ఊహాగానాలు గురించి మాట్లాడేది ఒక ఎత్తు అయితే, నిజంగా ఏమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు నచ్చి ముందుకు వస్తారేమో రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని. అయితే 2014లో అనిత గారు 2014లో పరిస్థితులు వేరు, అప్పుడు కలయిక వేరు, ఇప్పుడు విభేదించి దూరం అయ్యి పార్టీ పెట్టుకొని సభలు నిర్వహించి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు కలిస్తే పరిస్థితులు వేరు. అంటే అప్పుడు బలానికి ఇప్పుడు బలానికి కూడా తేడాలు ఉంటాయి. మరి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీ పర్సనల్ గా ఇది బలం అవుతుంది అనుకుంటున్నారా, బలహీనత అవుద్ది అనుకుంటున్నారా? నేను ఇందాకే చెప్పాను, మాకు ఉండాల్సిన బలం మాకుంది. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉండాల్సిన బలం తెలుగుదేశం పార్టీ తరఫున మించి ఉంది, బలానికి మించి ఇంకా బలం ఉంది. మేము చాలా బలంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మేము ఎవరైనా వచ్చిన రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మాత్రమే మేము ఏదైనా తప్పేంటని అనుకుంటున్నాం తప్ప మాకు బలం పెరుగుతుందని మాత్రం మేమైతే అనుకోవట్లేదు. అంటే అంత బలం ఉన్నప్పుడు ఎదురు పార్టీలు ఆ బలం ఉన్న చోటుకి రావాలి, కానీ ఇప్పుడు పార్టీ అంత బలం ఉన్న పార్టీ ఎందుకు స్నేహాస్తం అందించడానికి పలుమార్లు వ్యాఖ్యానించడం? అయ్యో అమ్మ, మీకు విషయం మీకు తెలిసిందే, మన పురాణాల దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఏదైనా ఒక పెద్ద వ్యక్తిని కొట్టాలి అనుకునేటప్పుడు చిన్న చిన్నవన్నీ కలుస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చూస్తున్నాం, రాష్ట్రం పట్ల చూపిస్తున్న వివక్ష చూస్తున్నాం. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు మీరు రండి అని ఎవరైనా కలిసి వస్తే నేను తీసుకెళ్తానంటున్నారు ఆయన. మేము ఎవరైనా స్నేహాస్తం అందించడం అంటే వాళ్ళు అందిస్తే మేము తీసుకుంటున్నామని చెప్తున్నాం తప్ప మేము ఎవరికి రండి అని మేము బతిమాలట్లేదే. ఈ రోజు అమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. మేము ఈ రోజు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి, అభివృద్ధి జరగాలి, అమరావతి పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి ఎవరైనా ముందుకు వస్తే మేము వెళ్తున్నామన్నాం తప్ప మేము కావాలని ఎవరిని ఆహ్వానించట్లేదు. ఎవరైనా వస్తామంటే తప్పేంటి అని అడుగుతున్నాం. తప్పేంటి?
రైట్ అనిత గారు, మొత్తానికి మరి కలిసి వెళతారా, ఎలా జరగబోతోంది ఏంటి, అధినేతలు మాట్లాడితే గానీ ఒక క్లారిటీ రాని పరిస్థితుల్లో రైట్ వస్తే తప్పేంటి అనేది మాత్రమే టీడీపీ నుంచి అయితే పరిస్థితి వినబడుతుంది. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అనిత గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. మామూలుగా ఎలక్షన్స్కు ఒక 45 days 30 days ముందు సంబేర్ మార్చిలో డిసిషన్స్ తీసుకునేది ఆనవాయితీగా ఉంటుంది. జనసేన అధ్యక్షులు గారు చాలా క్లారిటీగా చెప్పారు, నా గోల్ వచ్చి ఫ్యూచర్ ముఖ్యమంత్రి కావటం, నాకేమో ఇప్పుడే పరిగెత్తి ఆ సీట్లో కూర్చోవాలనే ఇది లేదు, ఆకాంక్ష లేదు. మంచి ముఖ్యమంత్రి, మంచి ఎవరు చేస్తే వాళ్ళకి మద్దతు నాది ఉంటుందని ఆయన ఎప్పుడు ముందు నుంచి చెప్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీకు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకు విభేదాలు ఎక్కడా లేదు. ఒకటే దగ్గర విభేదం వచ్చింది, కేంద్ర ప్రభుత్వంతో మీరు ఫైట్ చేయటం లేదు, అనుకున్నంత రీతిలో ఫైట్ చేయటం లేదు. చూసే ఉంటారు యూపీలో అంటే ఎంత భయంకరంగా కొట్లాడినారు మాయావతి కానీ యాదవులు కానీ అఖిలేష్ యాదవ్లు. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మారిపోయింది. సో మీరు అర్థం చేసుకోండి, దీంట్లో రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. సో అకేషన్ బట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా అంటే వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వచ్చినప్పుడు కలిసి పనిచేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు. బట్ కలిసేదానికి నాయకులు వాళ్ళు కూర్చొని వాళ్ళ టర్మ్స్ మాట్లాడుకొని డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ పొత్తులు మామూలుగా రైట్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జనసేన నేత లంకిశెట్టి బాలాజీ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి బాలాజీ గారు. బాలాజీ గారు, టీడీపీ నేతలు దాదాపుగా ఒక ముగ్గురుతో మనం ఇప్పటివరకు మాట్లాడడం జరిగింది. ఒక టీజీ వెంకటేష్ గారు మినహాయిస్తే కుండబద్దలు కొట్టినట్లుగా మిగతా నాయకులు టీడీపీ నుంచి కూడా పవన్ తో కలిస్తే తప్పేంటి అన్న వాదన అయితే వినబడుతోంది. అంటే మీకేమనిపిస్తోంది, జనసేన టీడీపీతో వెళుతుందా, మరి 175 స్థానాల్లో తనగానే పోటీ చేస్తుందా, ఏమనుకుంటున్నారు? జనజీవన సంస్థలో అందరూ కూడా ఈ రోజున జనసేన పార్టీకి నిరాదరణ పలుకుతున్నారు అనేది యథార్థం. ఇవాళ ఆ పార్టీని తీశారు, ఈ పార్టీని తీశారు, ఎక్కడా ప్రైవేట్ కనపడలేదు. నీతి నిజాయితీ ముందుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పి జనంతో కూడా హారతలు పడుతున్న సమయంలో ఇవాళ వన్ సైడ్ గానే వాళ్ళు కామెంట్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు 175 స్థానాల్లో నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు మాకు వాళ్ళకి ఎట్లయితే జరగలేదు. మాకు కావాల్సిన స్వచ్ఛమైన రాజకీయాలు, నీతివంతమైన రాజకీయాలు, డబ్బులతో కూడా రాజకీయాలు మాకు అక్కర్లేదు. జనం మెచ్చేది, జనం కోరే పరిపాలన కోసం జనసేన ముందుకు వచ్చింది. ఆ స్వచ్ఛమైన పాలన చేయడం కోసమే మా నాయకుడు ముందుకు వచ్చాడు. ఇవాళ అందులో భాగంగా మేమంతా కలిసి గట్టిగా కృషి చేస్తున్నాము. ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద కొన్ని చోట్ల ప్లస్ ఉంది, కొన్ని చోట్ల మైనస్ ఉంది. ఆ ప్లస్ మైనస్ మధ్య వాళ్ళకి ఖచ్చితంగా ఎవరో ఒక తోడు కావాలి, తోడు లేకపోతే ఒంటరిగా వాడిపోతాం అనేది వాళ్ళు గ్రహించి మరి వన్ సైడ్ గా చెప్తున్నారు చెప్పి మేము చెప్తా ఉన్నాం. అయితే బాలాజీ గారు, ఇక్కడ జగన్ అండ్ కేటీఆర్ కలిసిన తరువాత పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు వచ్చింది. అందులో భాగంగానే చంద్రబాబు మీద ఒక రకమైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనే వ్యాఖ్య చేసిన సందర్భాన్ని చూస్తే అది మెతక ధోరణి అనుకోవడానికి ఆస్కారం లేదా? లేదు మేడం, ఎందుకోసం అంటే కేసీఆర్ గారు వచ్చి కలవడం వల్ల అది జగన్ పార్టీకి ఒక మైనస్ ఇస్తే ప్లస్ కాదు. ఇక్కడ ఇవాళ ఓటర్లు చాలా తెలివిగా ఉన్నారు. రాష్ట్రానికి న్యాయం కోసం, ప్రత్యేక హోదా కోసం, నీతివంతమైన పాలన కోసం, సమగ్రమైన మార్పు రావాలని జనం ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ కేవలం నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం ఈ పేలర్స్ వదిలి జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరినీ మాత్రం ఓటర్లు కంట కనబెడతా ఉన్నారు. రేపు రాబోయే రోజు బ్యాలెట్ బాక్స్ లో ఖచ్చితంగా తను తీసి చెప్తారు. ఎందుకు అంటే జనసేన వైఖరి ఎందుకు అంత తీవ్రంగా ఉంది? ఓ వైపు టీడీపీ నేతలు కలిసి వెళితే తప్పేంటి అనుకుంటున్నా సరే, జనసేన నాయకులు ఎందుకు ఈ వర్షన్ ఉందంటారు? మీకు పర్సనల్ గా ఎందుకు? మేము ముందుగానే వాళ్ళతో కలిసిందే కిందటి ఎలక్షన్ లో కలిసాము, మాకు న్యాయం జరుగుతుంది చెప్పి. ఎక్కడ కూడా న్యాయం జరగలేదు, అంత వన్ సైడ్ అయిపోయింది. డబ్బులతో రాజకీయం అయిపోయింది. కేవలం మాటలు చెప్తే ఎక్కడొక్కడ ఉద్యోగం రాలేదు, ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు కాలేదు. అన్ని కులాలు విభజించి ఒక కులానికి ఒక కార్పొరేషన్ కులానికి నిధులు చెప్పి అందరినీ మూట కట్టారు. ప్రాక్టికల్ గ్రాస్ రూట్ లెవెల్ ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఇవాళ వచ్చేసరికి పెన్షన్లు పెంచి, ఇవాళ వచ్చేసరికి ఆటో ట్యాక్సీ చెప్పి, మరి ఇక్కడ మేము మచ్చిపాటికి మాట్లాడుతున్నాను. బందరు పోర్టు అన్నారు, 4 సంవత్సరాలు 10 నెలలు అయింది, ఇంతవరకు పోర్టు పనులు ఏమీ ప్రారంభం కాలేదు, ₹1 విడుదల కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మచిలీపట్నం రాలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. ఇక్కడ 60 కిలోమీటర్ల దూరంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో జనం పరిస్థితులు చెప్పండి. బాలాజీ గారు, ఒక్కవేళ మీ పార్టీ అధినేత వైఖరిలో నిజంగానే మార్పు వచ్చి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం
ఖచ్చితంగా కలవాల్సిన ఆస్కారం ఉంటుంది, అది ముందు గాని తర్వాత గాని అనే ఒక నిర్ణయానికి వస్తే పార్టీ క్యాడర్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? మా నాయకుడు చూసిన గీతే మాకు వస్తుంది రేఖ. పవన్ కళ్యాణ్ మా ప్రపంచం ప్రజల కోసం నిర్ణయాన్ని క్షేత్రస్థాయికి ఎన్నికలకు మేమందరం కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాలాజీ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. మొత్తానికి ఒకవేళ పవన్ కళ్యాణ్ అలాంటి నిర్ణయమే తీసుకుంటే గనక, అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని, ఆయన మాటే తమకు శిరోధార్యమని మరి ఒక జనసేన నేత అయిన బాలాజీ గారు చెబుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇంతకు ముందు విజయబాబు గారితో మాట్లాడినప్పుడు ఒకవేళ కలిస్తే ఇది ఒక అపవిత్ర కలయిక అవుతుందని కూడా ఆయన ఉటంకించడం జరిగింది. రైట్, ఏదేమైనా ఒక కేంద్ర మంత్రి అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అని ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య అనేది మనం గతంలో చూసాం. టీడీపీ నాయకులు, గతంలో కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి, ఎమ్మెల్యే, ఒక ప్రభుత్వ విప్, ఆయన కూడా అంతకుముందు గతంలో కూడా ఎన్నో ఎన్నికల్లో టీడీపీ కొన్ని స్థానాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇలాంటి స్థానాల్లో గెలిచిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లేరు. ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన బొమ్మ పెట్టుకుని ఎలా గెలవగలిగామని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ రెండు దాఖలాలు తప్పితే ఎక్కడ టీడీపీ డైరెక్ట్ గా పవన్ ని విమర్శించిన పరిస్థితులు అయితే ఈ రోజు వరకు లేని పరిస్థితుల్లో స్నేహహస్తం అందించడానికి టీడీపీ సిద్ధంగానే ఉందా? అందుకోవడానికి పవన్ కళ్యాణ్ అండ్ జనసేన టీం సిద్ధంగానే ఉన్నారా అనేది ఒక ఉత్కంఠగా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనబడుతోంది. అలాగే వైసీపీ నేత లక్ష్మీపార్వతి గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి గారు నమస్తే అండి. టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. ఈ రోజు ఉదయం నుంచి ఒకవేళ టీడీపీ జనసేన కలిసే అవకాశాలు, ఊహాగానాలు తలెత్తుతున్న పరిస్థితుల్లో హెచ్ఎంటీవీ ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ టీజీ వెంకటేష్ తో మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలైతే స్పష్టంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు వచ్చే మార్చి నెలలో రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు కూడా జరుగుతాయని టీజీ వెంకటేష్ హెచ్ఎంటీవీతో కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. పవన్ పార్టీకి తమకు మధ్య పెద్దగా విభేదాలు లేవని, కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే విమర్శలు చేసుకున్నాం తప్ప ఏ విషయంలో కూడా తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు కూడా లేవని టీజీ వెంకటేష్ స్పష్టం చేయడం జరిగింది. టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిందని విమర్శలు చేసుకున్న పార్టీలు చేతులు కలపబోతున్నాయనే ప్రచారం గత కొన్ని రోజులుగా అయితే జోరందుకుంటోంది. త్వరలోనే ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కూడా కనిపిస్తారని, 2014 ఫార్ములా 2019లో కూడా రిపీట్ అవుతుంది అన్న ఊహాగానాలు అయితే స్పష్టంగా వినబడుతున్నాయి.